మీరు ఎక్సెల్లో డైలీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఈ 10 ట్రిక్స్ తెలిస్తే మీ వర్క్ స్పీడ్ 2x అవుతుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. నమస్కారం ఫ్రెండ్స్, నేను సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ తెలుగు. ట్రిక్ నెంబర్ 1, మీరు ఎక్సెల్లో ఫార్ములా టైప్ చేస్తున్నారా? ఇది చూడండి. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎక్సెల్ ఆటోమేటిక్గా సమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మీకు మాన్యువల్గా ఫార్ములా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రిక్ నెంబర్ 2, మీరు మాన్యువల్గా ఎక్సెల్లో ఒకటి టైప్ చేస్తున్నారా? ఇది ట్రై చేయండి. మల్టిపల్ సెల్స్ సెలెక్ట్ చేసి వాల్యూ టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే అన్ని సెల్స్లో ఒక్కసారి ఫిల్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 3, మీరు ఎక్సెల్లో ఫార్ములా ఉన్న సెల్ని కాపీ పేస్ట్ చేస్తున్నారా? అయితే ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెల్ కార్నర్ని డబుల్ క్లిక్ చేస్తే డేటా ఆటోమేటిక్గా ఫిల్ డౌన్ అవుతుంది. మీకు మాన్యువల్గా ఫార్ములాని కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రిక్ నెంబర్ 4, మీరు ఎక్సెల్లో ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళాలంటే యారో కీస్ యూజ్ చేస్తున్నారా? అయితే ఇది ట్రై చేయండి. కీబోర్డ్లో కంట్రోల్ యారో యూజ్ చేస్తే డేటా డైరెక్ట్గా లాస్ట్ వరకు జంప్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 5, మీ ఎక్సెల్ రిపోర్ట్లో డేటాని అప్ డౌన్ చేసేటప్పుడు ఇలా హెడర్ కనిపిస్తలేదా? అయితే ఇది చూడండి. రోని సెలెక్ట్ చేయండి, వ్యూ ట్యాబ్లో వెళ్ళండి, ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీజ్ పెన్నిస్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డేటాని అప్ డౌన్ చేసి చూడండి, హెడర్ ఫిక్స్డ్ అయిపోయింది. ట్రిక్ నెంబర్ 10 చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ట్రిక్ నెంబర్ 6, మీ ఎక్సెల్ రిపోర్ట్లో డూప్లికేట్ డేటా ఉందా? మీరు మాన్యువల్గా ఒకటి డిలీట్ చేస్తున్నారా? అయితే ఇది ట్రై చేయండి. డేటా సెలెక్ట్ చేయండి, డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ రిమూవ్ డూప్లికేట్ యూజ్ చేయండి. యూజ్ చేసి ఇక్కడ మీకు కాలమ్స్లో ఏది సెలెక్ట్ చేయాలో అది సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, డూప్లికేట్ డేటా ఒక్క క్లిక్లో రిమూవ్ అయిపోయాయి. ట్రిక్ నెంబర్ 7, ఎగ్జాంపుల్గా మీ దగ్గర సేల్స్ రిపోర్ట్ ఆర్ ఎంప్లాయీ అటెండెన్స్ షీట్ ఉంది. అయితే ఈ ట్రిక్ మీకు చాలా యూస్ఫుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి. అయితే ఇది ఎలా చేయాలో చూడండి. సేల్ సెలెక్ట్ చేయండి, డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఆల్ లిస్ట్ సెలెక్ట్ చేయండి, సోర్స్లో ప్రజెంట్ కామా ఆబ్సెంట్ కామా టైప్ చేసి ఓకే చేయండి. చూడండి ఫ్రెండ్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ప్రజెంట్ ఆబ్సెంట్ క్లిక్ చేస్తున్నా. మీకు మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రిక్ నెంబర్ 8, ఎక్సెల్లో బై మిస్టేక్గా మీ డేటా ఇలా డిలీట్ అయిపోయిందా? అయితే ఇది చూడండి. కీబోర్డ్లో కంట్రోల్ Z ప్రెస్ చేయండి, చూడండి డిలీట్ అయిన డేటా ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది. ఈ ట్రిక్ ట్రై చేయండి, టెన్షన్ అవ్వకండి. ట్రిక్ నెంబర్ 9, ఎక్సెల్లో షార్ట్కట్తో VBA ఎడిటర్ ఆప్షన్ ఓపెన్ చేయాలి అంటే జస్ట్ కీబోర్డ్లో Alt F11 ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, VBA ఎడిటర్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఆటోమేషన్ చేయొచ్చు. ట్రిక్ నెంబర్ 10, నార్మల్ ఎక్సెల్లో నంబర్ని వర్డ్లో కన్వర్ట్ చేయరాదు, కానీ ఈ ఒక్క ట్రిక్తో చేయొచ్చు. అది ఎలా చూడండి. VBA ఓపెన్ చేయండి, ఇక్కడ ఇన్సర్ట్లో మోడల్ క్లిక్ చేసి ఇక్కడ కోడ్ టైప్ చేయాలా. నా దగ్గర కోడ్ ఉంది, ఈ కోడ్ కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేయండి. మీకు ఈ కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫార్ములా టైప్ చేస్తున్నా. ఈజ్ numbers to words బ్రాకెట్ ఓపెన్ చేసి రిఫరెన్స్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1200 కూడా వచ్చేసింది ఆ వర్డ్స్లో. ఇది ఆఫీస్ వర్క్కి చాలా యూస్ఫుల్. ఇప్పుడు నేను ఇక్కడ అమౌంట్ చేంజ్ చేసి చూపిస్తాను, ఆటోమేటిక్గా వర్డ్స్లో కూడా కన్వర్ట్ అవుతుంది. చూడండి, మీరు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 10 ట్రిక్స్ యూజ్ చేస్తే మీ ఎక్సెల్ వర్క్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మరియు ఈజీగా వర్క్ కంప్లీట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఎక్సెల్ ట్యూటోరియల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సునీల్ టెక్ తెలుగు.